సింహాచలం తొలి పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ రథాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్. విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడుతో కలిసి దేవస్థానం వంశపారపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. స్వామివారి రథం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ తొలి పావంచల వద్దకు చేరుకుంది. మార్గ మధ్యలో భక్తుల పూజలు అందుకుంటూ రథం ముందుకు సాగింది. రథంతో పాటు లక్షలాది మంది భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఎంతో మహిమగల స్వామి గిరి ప్రదర్శనలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, ఆయన మహిమ వలన 32 కిలోమీటర్లు నడిచినా మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అన్నారు. అదేవిధంగా కొండ చుట్టూ అడుగడుగున స్థానిక ప్రజలు, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. గిరి ప్రదక్షిణ వల్ల భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుందని తెలిపారు. శ్రీ వరహానరసింహ గురి ప్రదర్శన సందర్భంగా భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్వీఎన్ వాకర్స్ క్లబ్ మేము పనిచేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చందనోత్సవానికి దీనికి ప్రసాదాలు పంచడానికి నిర్ణయించుకున్నాం. మా క్లబ్ లో 250 మంది సభ్యులు ఉంటారు. అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే కాన్సెప్ట్ లో మేము ఉన్నాము. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి ఈ రోజు భగవంతుడు సేవ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ భగవంతుడి సన్నిధిలో మేము ఉదయాన్నే చేస్తే సింహాచలంలో మంచి వాతావరణం ఉందని అందరూ చెప్తున్నారు. ఆ వాతావరణం వల్ల అందరూ మాకు చందాల రూపంలో మీరు సేవ చేయండి, మేము ఉన్నామని చెప్పి అందరూ ఇచ్చిన డబ్బులండి ఈ ప్రసాదాలు పంచడానికి కారణం. ఈ క్లబ్ తాలూకా విశేషాలు అంటే ఇంటర్నేషనల్ క్లబ్. దీని తాలూకా విషయం అంతా అది విశాఖపట్నంలో పుట్టి ఫారెన్ వెళ్ళింది. ఒక రోటరీ క్లబ్ అన్ని ఫారెన్ లో పుట్టి విశాఖపట్నం వచ్చాయి. ఇలాగా దీనికి ఏమొచ్చి దగ్గర 1050 మంది క్లబ్లు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకి 101 అని ఒక గుర్తింపు ఉంది. శ్రీకాకుళానికి 102, తూర్పుగోదావరికి 103 అని ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం అందరూ పనిచేస్తుంటారు. ఎక్కడికైనా దేవుడి తాలూకా హుండీ లెక్కడానికి కానీ, ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు సేవ చేయడానికి కానీ అందరూ వెళ్తాము. ఈవో గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు, మీరు అందరూ మాకు సాయం చేయాలని. ఆ ఊపు మీద మేము చేయగలుగుతున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల మేము చేసే ఎక్సర్సైజ్ వల్ల మానసిక వికాసం వస్తుంది. అందరూ బాగున్నారు, హాయిగా ఉన్నాము, కుటుంబాలతో ఉన్నాము. సింహాచలం తాలూకా మహాత్యం, ఆ కొండ తాలూకా విశేషం, కొండని నీరే దేవుడి కొండ అన్నారు. ఆ కొండ తాలూకా విశేషం మీద అందరూ హాయిగా ఉన్నాము. అందరికీ నమస్కారం. నమస్తే అండి, నా పేరు అనసూయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా సిస్టర్ చెప్పటం వల్ల, తిరుపతిలో ఉన్న మా సిస్టర్ చెప్పటం వల్ల స్వామీజీని చూడాలి, అది గిరి ప్రదక్షిణ అంటే ఏంటో తెలియదు నాకు, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి రావటం జరిగిందండి, విశాఖపట్నం. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ బాడీ కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నా స్వామిని తలుచుకుంటూ రావటంతో అన్ని మర్చిపోయాం. అది చాలా సంతోషం వేసింది. స్వామి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలి, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి, ఆ స్వామి చల్లని చూపులు కటాక్షాలు అందరి ఎడలా ఉండాలి అని చెప్పి నా విన్నపము. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చాలా సంతోషం వేసింది. అరుణాచలం వెళ్ళాము, అక్కడ ఫెసిలిటీస్ ఒక రకంగా ఉన్నాయండి. ఇక్కడ కూడా అసలు అడుగడుగు మనని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఇది కావాలా మీరు తీసుకోండి అని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. తీసుకోమని ఎంటబెట్టడం చేయటము, ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అలసట అనిపించలేదు. ఫైనల్ గా స్వామి అనుగ్రహంతో సంతోషం.